ద్రవందే రాజా వరుణో ద్రవందే ఉన్నారు. చర్మగారే జాగ్రత్త పడతా రామకృష్ణారు పక్క ఉండాలి. రామకృష్ణారు వెనకాల పెట్టాం.
తీసారా అనే ఒకసారి రాజకీయ స్థలే అఖండ విజయదాటి ద్వారా ఉన్నత పదవీ యోగ్యతా ఫలసిద్ధిరస్తు. ఓకే ఫోటో ఫోటో చాలా మరి 15వ డివిజన్లో జలాపారేశ్వర కాలనీలో ఎన్నో ఏళ్ల కళ మరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి, అమ్మవారి గుడి కట్టాలని చెప్పి 15 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా అనుకున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆ రోజున ఏదైతే ప్రారంభిస్తారన్నారో ఆ రోజున ఎలక్షన్లో కూడా అన్నయ్య గారు పోటీ చేయటం, ఈ గుడికి మొదటి డొనేషన్ ఆ రోజున ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇది నా చేతుల మీదుగా మరి ఏదైతే అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించ చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్లుగా మరి ఇక్కడ గుడి కట్టాలి, అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. మరి మహాబలిపురం నుంచి ఎవరైతే శిల్పి మరి ఆ అమ్మవారి విగ్రహాన్ని చాలా మరి అత్యద్భుతంగా, ఎందుకనంటే చూస్తానికే మరి కన్నులకి చాలినట్టుగా ఉన్నది. ఆ శిల్పిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామిని కూడా ఇందులో ప్రతిష్ఠింపజేశారు. మరి ప్రజలందరూ కూడా ఏదైతే అమ్మవారిని నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఈ గుడి దర్శనం చేసుకుని వాళ్ళ అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి స్థానికులకు స్వప్నమైనటువంటి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి విగ్రహం, అట్లాగే వెంకటేశ్వర స్వామివారి విగ్రహం, లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహం పెట్టాలని చెప్పి మరి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ వారి దాతల సహకారంతో మరి ఈ రోజున ఒక 4-5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినటువంటి గుడిగా డెవలప్ చేసి మరి గుడి నిర్మాణాన్ని చాలా అంగరంగ వైభవంగా చాలా అందంగా తయారు చేసి గుడిని తీర్చిదిద్దారు. మరి ఈ రోజున లక్ష్మీ గణపతి వారి విగ్రహం, అట్లాగే దుర్గా మల్లేశ్వరి అమ్మవారి విగ్రహం, వెంకటేశ్వర స్వాముల వారి విగ్రహం ప్రతిష్ఠించి మరి గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా, గౌరవ స్థానిక కార్పొరేటర్ గారి చేతుల మీదుగా, మరి అట్లాగే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా, మరి నాయుడు సోమ్ గారి చేతుల మీదుగా మరి విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులందరికీ కూడా ఈ దేవాలయాన్ని అట్లాగే స్వామివారిని మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఏలూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు, అట్లాగే మరి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారు, అట్లాగే లక్ష్మీ గణపతి వారు ప్రజలందరూ కోరికలు తీర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఆశీర్వదించాలని, దీవించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం.
స్థానిక దక్షిణ వీధి జాలాపరమేశ్వర స్వామివారి కాలనీలో మరి ఈరోజు లక్ష్మీ గణపతి స్వామివారు, అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొనటం చాలా సంతోషం. అలాగే లక్ష్మీ గణపతి స్వామి విగ్రహం మా చేతుల మీదుగా ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహానికి మరి మా సొంత ఖర్చులతో మరి ఇక్కడ నిర్మించడం మా అదృష్టంగా కూడా భావిస్తూ మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఆ దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే లక్ష్మీ గణపతి స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తాం.